హలో ఫ్రెండ్స్, దిస్ ఈజ్ వెంకట్. ఈరోజు మీకు మ్యాథమెటికల్ ఎక్స్ప్రెషన్స్ అనేది గూగుల్ ఫామ్‌లో ఎలా రాయాలనేది నేర్చుకుందామండి. సో, సమ్ ఆఫ్ ది ఫ్రెండ్స్ కామెంట్ చేశారు. సో, వారి కోసం ఈ వీడియో అండి. సో, మనకు మ్యాథమెటికల్ ఎక్స్ప్రెషన్స్ అనేది ఆల్రెడీ మనకు ఆ వీడియోలో కూడా కొంచెం ఎక్స్‌ప్రెషన్ చేశాను. సో, ఇందులో ఏందంటే కంప్లీట్‌గా చెప్పాలనుకుంటున్నా అండి. ఎంఎస్ ఆఫీస్ వర్డ్‌లో మనకు ఈక్వేషన్స్ రాయడం అనేది చాలా ఫెమిలియర్ మనకు. సో, అందులో రాసిన దాన్ని స్నిప్పింగ్ టూల్ యూజ్ చేసి ఎలా చేయాలి? అనదర్ వన్ ఈజ్ codecogs.com అనే ఒక వెబ్సైట్ ఉందండి. అందులో మనం రాసి తీసుకొని ఇక్కడ మనం బై యూఆర్ఎల్ మనం ఇక్కడికి తీసుకురావచ్చు అనమాట. సో, ఆల్రెడీ మీకు తెలుసు గూగుల్ ఫామ్ ఎలా క్రియేట్ చేయాలనేది. తెలియకుండా నా ఫస్ట్ వీడియో చూడండి. సో, హియర్ అనదర్ ఫామ్ తీసుకున్నాను. సో, మ్యాథ్ ఈక్వేషన్ ఈజ్ ద మై ఫామ్ నేమ్. ఓకే. సో, ఇక్కడ ఈక్వేషన్స్ యాడ్ చేయాలి. ఎంఎస్ వర్డ్‌లో ఆల్రెడీ మనకి ఈక్వేషన్స్ ఉన్నాయండి. ఓకే. ఇక్కడ ఇది ఎంఎస్ వర్డ్ అండి. ఫస్ట్ ఈక్వేషన్ ఇలా ఉందండి. దీన్ని మనం స్నిప్పింగ్ టూల్ అనేది ఒకటి ఆల్రెడీ విండోలో మనకి విండోస్ 7 యూజ్ చేస్తున్నాను ప్రజెంట్లీ. ఎనీ విండో దెర్ ఈజ్ అన్ ఫ్రీలీ అవైలబుల్ టూల్ దట్ ఈస్ స్నిప్పింగ్ టూల్ ఇస్తానండి. అది తీసుకోండి. సో యూ కెన్ క్యాప్చర్ ద విండో ఎనీవేర్ అంటే మొత్తం కూడా క్యాప్చర్ చేసుకోవచ్చు. మనకి ఇక్కడ న్యూ అనేది ఉంటుంది చూడండి, రెక్టాంగులర్ విండో స్నిప్ ఫ్రీ స్నిప్ అని. సో రెక్టాంగులర్ స్నిప్ తీసుకున్నాం మనము. ఇందులో ఈక్వేషన్స్ ఇక్కడ నుంచి తీసుకుంటున్నాను అండి. ఆల్రెడీ రాసింది ఇది కాపీ చేసుకున్నాను. అంటే ఇది ఇమేజ్ లాగా ఉంది, ఎక్కడైనా పేస్ట్ చేయొచ్చు మనము. సో దీన్ని సేవ్ చేసుకుంటున్నాను అండి ఒక ఫోల్డర్లో. సో ఇది ఈక్వేషన్ 1 ఈక్వేషన్ -01 అని రాసుకున్నానండి. సో మనం ఇక్కడ ఇమేజ్ అప్లోడ్ కూడా ఉందండి ఈక్వేషన్లో. యాజ్ ఏ ఈక్వేషన్ యూ కెన్ అప్లోడ్ యాజ్ ఏ ఇమేజ్ అనమాట. దాన్ని క్లిక్ చేయండి, అడ్రస్ అనేది ఇవ్వండి. అడ్రస్ ఇస్తే మనకు అక్కడి నుంచి చేసుకోండి. ఈక్వేషన్ 01 అని ఉందండి. అడ్రస్ ఇచ్చేసేయాలి అంతే. ఏ డ్రైవ్లో ఎక్కడైతే సేవ్ చేశారో అడ్రస్ ఇస్తే ఆటోమేటిక్గా ఇక్కడికి వచ్చేస్తుందండి. ఓకే. ఇది షార్ట్ ఆన్సర్ టైప్ ఆఫ్ క్వశ్చన్. సో షార్ట్ ఆన్సర్ పెట్టండి. సో ఇక్కడ వచ్చేసిందండి. సో ఒకసారి ప్రివ్యూకి వెళ్ళి చూడండి, మీకు తెలుస్తుంది ఎలా వచ్చింది అనేది. సో ఇఫ్ ఆల్ఫా కమా బీటా కమా ఆర్ ద రూట్స్ ఆఫ్ దిస్ ఈక్వేషన్ దెన్ ఆల్ఫా స్క్వేర్ బీటా స్క్వేర్ ప్లస్ కమా స్క్వేర్ ఈజ్ డాష్. ఓకే. దిస్ ఈజ్ ద వన్ వే. సో మీరు కింద మల్టిపుల్ చాయిస్ అయితే మల్టిపుల్ చాయిస్ ఇచ్చుకోవచ్చు. ఇది మనకు వ్యూలో వచ్చేసి మంచిగా ఉందండి, ఏం ప్రాబ్లం లేదు, మనం రాసినట్టే ఉంది. దిస్ ఈజ్ ద వన్ వే. సో సపోజ్ ఇంకొక ఈక్వేషన్ ఉంది. సపోజ్ ఇఫ్ ఏ ఈజ్ ఎ మ్యాట్రిక్స్, సేమ్ మళ్ళీ స్నిప్పింగ్ టూల్లో ఎలా చేయాలనేది ఒకసారి చూద్దామండి. ఆల్రెడీ స్నిప్పింగ్ టూల్లో ఆల్రెడీ ఉందండి. న్యూ అనండి. న్యూ అంటే స్టార్ట్ చేసి ఇట్లా డ్రాగ్ చేసి వదిలేసేయండి. సో దీన్ని ఇమేజ్ లాగా తీసుకోండి. సపోజ్ ఈక్వేషన్ 02 సేవ్ అయిపోయిందండి. సో దాన్ని ఇప్పుడు సపోజ్ నెక్స్ట్ క్వశ్చన్లో యాడ్ చేయాలనుకుంటున్నాను. సో నెక్స్ట్ క్వశ్చన్ వెళ్ళాము. ఇక్కడ ఇమేజ్ అనేది చూపిస్తుంది కదండి, క్లిక్ చేయండి. సో బై అప్లోడ్ బ్రౌజ్ అప్లోడ్ ఉందండి. కెమెరా ద్వారా కానీ యూఆర్ఎల్ కానీ ఫొటోస్ కానీ అప్లోడ్ చేసుకోవచ్చు. ఇక్కడ మనకు ఆల్రెడీ మన సిస్టంలో ఉంది కనుక అప్లోడ్ యూజ్ చేశాను. ఈక్వేషన్ 02. సో ఇది అప్లోడ్ అవుతుందండి. రైట్, వి గో ఫర్ ప్రివ్యూలో చూడండి. ఇఫ్ ఏ ఈస్ దిస్ దెన్ డిటర్మినెంట్ ఆఫ్ ది మ్యాట్రిక్స్ ఏ ఈస్ ఓకే. ఆల్రెడీ వర్డ్లో ఉంటే ఈ వేలో చేయొచ్చండి. సో నెక్స్ట్ అనదర్ వే. సో ఇవన్నీ డిలీట్ చేసేస్తున్నానండి. దిస్ ఈజ్ ద వన్ వే. ఆల్రెడీ ఎంఎస్ వర్డ్ ఉంటే మీరు అందరూ రాసుకొని ఇలా చేయండి. అనదర్ వే ఈజ్ codecogs.com. ఓకే, చూడండి ఇక్కడ అనదర్ వే ఈజ్ వెబ్సైట్ ఈజ్ HTTPS codecogs.com. ఆల్రెడీ ఓపెన్ చేశానండి. వన్స్ ఓపెన్ చేశానంటే అది ఆటోమేటిక్గా రికగ్నైజ్ చేస్తుందండి. సో ఇందులోకి వెళ్ళంగానే ఈక్వేషన్ ఎడిటర్ అని ఉంది కదండి, ఇక్కడ క్లిక్ చేయండి. ఈక్వేషన్ ఎడిటర్, అగైన్ ఈక్వేషన్ అని ఇక్కడ ఉంటుందండి, క్లిక్ చేయండి. ఇక్కడ ఈక్వేషన్ ఎడిటర్ అగైన్. సో ఇది ఒక ఎన్విరాన్మెంట్ క్రియేట్ చేస్తుందండి. ఆల్రెడీ మనకి ఇక్కడ ఎగ్జిస్టెడ్ ఉన్నాయి. ఇది ఏంటంటే లాటెక్స్ మోడ్ అండి. లాటెక్స్ వర్డ్ లాగానే లాటెక్స్ అనేది కూడా డాక్యుమెంటేషన్ పర్పస్లో యూజ్ చేస్తారు, బట్ అది ఫ్రీలో ఉంటుంది. సపోజ్ ఇక్కడ మనకి ఏదైనా రాయాలనుకుంటున్నాం, సేమ్ ఫస్ట్ ఈక్వేషన్ ఇక్కడ వర్డ్లో ఉందండి. వర్డ్లో ఇందాక రాసాం కదా, ఇఫ్ ఆల్ఫా బీటా గామా రూట్స్ ఆఫ్ సమ్ ఈక్వేషన్. ఇఫ్ ఆల్ఫా కామా బీటా అనేది మనం రాయాలనుకుంటున్నామండి ఇందులో. ఇఫ్ ఇది టెక్స్ట్ కదండి, ఎవ్రీథింగ్ కోడ్లో ఉంటుంది లాటెక్స్లో. TEXT టెక్స్ట్, బ్యాక్ స్లాష్ సింబల్ అండి. ఇది ఏదైనా కమాండ్ అనమాట. బ్యాక్ స్లాష్ పైన ఎంటర్ పైన ఉంటుందండి. బ్యాక్ స్లాష్ TEXT టెక్స్ట్ని అయితే టెక్స్ట్ లాగా రాయాలండి. ఇఫ్ ఓకే, కింద మనకి ఇక్కడ కనిపిస్తుందండి మనం ఏం రాస్తున్నాం అనేది. ఇఫ్ ఆల్ఫా కామా, ఆల్ఫా అంటే ఇందులో కూడా ఎవ్రీథింగ్ కోడ్ అండి. ఇక్కడ బ్యాక్ స్లాష్ యూజ్ చేసి ALPHA ఆల్ఫా కామా, కింద మనకు ఆల్రెడీ చూపిస్తుందండి ALPHA ఆల్ఫా కామా.
స్పేస్ అనేది లేదండి. ఇఫ్ ఆల్ఫా అనేది ఇక్కడ మనకు కంబైన్డ్‌గా చూపిస్తుంది. స్పేస్ కావాలంటే షిఫ్ట్ బటన్ యూజ్ చేసి 1 పక్కన ఉంటది కానీ ఈ సింబల్ యూజ్ చేయాలి. ఇప్పుడు స్పేస్ వచ్చిందండి. ఆల్ఫా, బీటా BETA బీటా వచ్చేసిందండి. గామా GAMMA గామా వచ్చేసిందండి. ఆర్ కమాండ్ యూజ్ చేయాలండి. /test ఓపెన్ బ్రేసెస్, క్లోజ్ బ్రేసెస్ ఆర్ ద రూట్స్ ఆఫ్, మళ్ళీ స్పేస్ కావాలండి. కింద చూపిస్తుందండి మనకి. గామా తర్వాత కూడా స్పేస్ లేదు. సో గామా తర్వాత కూడా స్పేస్ తీసుకోండి. ఆర్ ద రూట్స్ ఆఫ్ విచ్ టైప్ ఆఫ్ ఈక్వేషన్ 2x³ - 3x². 2x సూపర్ స్క్రిప్ట్స్ అండి ఇది. 2x³ మైనస్ దెన్ ఆల్ఫా స్క్వేర్, దెన్ అనేది టెక్స్ట్ అండి. TXT టెక్స్ట్, దెన్ ఆల్ఫా స్క్వేర్. సో స్పేస్ తీసుకోండి. ఆల్ఫా ALPHA ఆల్ఫా స్క్వేర్ ప్లస్ బీజ్ డాష్ ఇచ్చుకోవచ్చండి. ఈజ్ అనేది టెక్స్ట్ కదండి, టెక్స్ట్లో రాయాలి కంపల్సరీ. స్పేస్ తీసుకోండి. TEXT. సో ఎవ్రీథింగ్ కమాండ్ అండి ఇందులో. టెక్స్ట్ క్వశ్చన్ మార్క్. సో కింద మనకు కనిపిస్తుందండి. ఇఫ్ ఆల్ఫా బీటా గామా ఆర్ ద రూట్స్ ఆఫ్ ది ఈక్వేషన్ దెన్ ఆల్ఫా స్క్వేర్ బీటా స్క్వేర్ గామా స్క్వేర్ ఈజ్ డాష్ అని అడుగుతున్నాను అన్నట్టు. సో క్లిక్ హియర్ టు డౌన్లోడ్ యాజ్ ఎ ఇమేజ్ అంటే క్లిక్ చేసుకొని మనం ఇమేజ్కి మనం డౌన్లోడ్ చేసుకోవచ్చండి. ఇందాక చేసినట్టే అక్కడ కూడా మనం కోడ్కాక్స్ ఈక్వేషన్ 1 అని సేవ్ చేస్తున్నానండి. సేమ్ వే యూ కెన్ కాపీ ఇట్ హియర్ అండ్ పేస్ట్ ఇట్ హియర్. సో ఈక్వేషన్ 1 ఇక్కడ మనకి ఇమేజ్ ఉంటుంది. బ్రౌజర్కి వెళ్ళేసి ఎక్కడ డౌన్లోడ్ అయిందో అక్కడ మనం ఇవ్వచ్చండి. సో కోడ్కాక్స్ ఈక్వేషన్ 1 సో ఇలా అప్లోడ్ చేసుకోవచ్చండి. ఇది కూడా బాగానే వచ్చిందండి క్లారిటీ. ఇక్కడే కోడ్కాక్స్లో అనదర్ వే కూడా ఉందండి. ఇక్కడ డౌన్లోడ్ ఉంది కానీ కింద URL ఉందండి. ఇక్కడ మనకు సో మెనీ ఆప్షన్స్ ఉన్నాయి. ఇక్కడ URL అని ఉంది. క్లిక్ చేయండి, సెలెక్ట్ చేయండి, కాపీ చేయండి, Ctrl+C చేయండి. ఇక్కడ మనకి ఇక్కడ సెకండ్ ఈక్వేషన్, సపోజ్ సేమ్ ఈక్వేషన్ సెకండ్లో ఎలా ఇన్స్టాల్ చేయాలని ఇమేజ్ అప్లోడ్ ఉంది కానీ ఇందులో బై URL కూడా ఉందండి. ఆ URL దగ్గర పేస్ట్ చేయండి. ఇన్సర్ట్ ఇమేజ్. ఓకే, అదే డౌన్లోడ్ ఇమేజ్ చేయొచ్చు ఆర్ దట్ URL తీసుకొచ్చి ఇక్కడ పేస్ట్ చేయొచ్చు అండి. రెండు ఎలా చేసినా కానీ నో ప్రాబ్లం అండి. ఓకే, బోత్ ఆర్ ద ఈక్వేషన్స్. ఓకే, సో ఇంకొక ఈక్వేషన్ చేస్తానండి ఎలా చేయాలి. సో అనదర్ ఈక్వేషన్. సో సపోజ్ సెకండ్ ఈక్వేషన్ ఉంది కానీ మనకి ఇక్కడ ఇఫ్ మ్యాట్రిక్స్ A దెన్ ద డిటర్మినెంట్ ఆఫ్ ది మ్యాట్రిక్స్ A ఈజ్ డాష్. సో ఇఫ్ అనే టెక్స్ట్ అండి మనకి ఇక్కడ కోడ్కాక్స్.comకి వెళ్ళండి. ఈ ఎన్విరాన్మెంట్కి వెళ్ళిపోండి. ఇఫ్ అనే టెక్స్ట్ అండి TXT ఇఫ్ మ్యాట్రిక్స్ A స్పేస్ కావాలి కదండి, షిఫ్ట్ ఈ సింబల్ మ్యాట్రిక్స్ A ఈక్వల్ టు మ్యాట్రిక్స్ కావాలి కదండి మనకు. మ్యాట్రిక్స్ ఎలా రాయాలంటే బిగన్ మ్యాట్రిక్స్ ఎండ్ మ్యాట్రిక్స్ అండి. /BEGAN బిగన్ మ్యాట్రిక్స్. బి మ్యాట్రిక్స్ అంటే బ్రాకెట్ వస్తుందండి. బి మ్యాట్రిక్స్ అండ్ బి మ్యాట్రిక్స్ బిగన్ బి మ్యాట్రిక్స్ అండ్ బి మ్యాట్రిక్స్. ఇందులో మనకు ఎన్ని కాలమ్స్ అంటే అన్ని కాలమ్స్ రాసుకోవచ్చు అండి. సపోజ్ మనకి ఇక్కడ ఏముంది, ఇక్కడ అండ్ సింబల్ యూజ్ చేయాలండి టు సపరేషన్ ఆఫ్ కాలమ్స్ అనమాట. 1 2 3. ఫస్ట్ రో వచ్చేసిందండి. రో ఎండ్ అవ్వాలంటే // సో ఎండ్ ఆఫ్ ది ఫస్ట్ రో. నెక్స్ట్ రో అండి 0 and 4 and 0 4 3 ఓకే, ఎండ్ ఆఫ్ ది రో. // ఇస్తే ఎండ్ ఆఫ్ ది రో. 0 and 5. సో కింద కనిపిస్తుంది ఇఫ్ మ్యాట్రిక్స్ A ఈక్వల్ టు 1 2 3 0 4 3 0 5 బిగన్ మ్యాట్రిక్స్ ఎండ్ మ్యాట్రిక్స్. సింపుల్ అండి. దీని తర్వాత ఏముందండి, దెన్ డిటర్మినెంట్ ఆఫ్ ది మ్యాట్రిక్స్ A ఈజ్ డాష్. ఇదంతా టెక్స్ట్ కదండి, టెక్స్ట్ తీసుకోండి. దెన్ ద డిటర్మినెంట్ ఆఫ్ మ్యాట్రిక్స్ A ఈజ్ క్వశ్చన్ మార్క్. ఓకే, దీన్ని యాజ్ ఎ ఇమేజ్ డౌన్లోడ్ చేసుకోండి, లేదంటే URL కాపీ చేసుకోండి. Ctrl+C అనుకోండి, ఇమేజ్ పెట్టండి. ఇక్కడ ఇమేజ్ ఆప్షన్ చూస్ చేసుకోండి, పేస్ట్ చేయండి URL. ఓకే, ఇన్సర్ట్ ఇమేజ్. సో ఇట్ విల్ అప్లోడ్ హియర్. యూ కెన్ గివ్ ఆప్షన్స్ లాటర్, నో ప్రాబ్లం. ఏదంటే అది ఆప్షన్స్ ఇచ్చుకోవచ్చు. ఈవెన్ దో ఆప్షన్ దగ్గర కూడా యూ కెన్ ఇన్సర్ట్ బై URL ఆర్ ఇమేజ్. ఎలా అంటే అలా యూజ్. ఈవెన్ ఆప్షన్స్లో కూడా మనకు మ్యాథమెటికల్ ఎక్స్ప్రెషన్స్ ఉంటే ఇలా కోడ్కాక్స్లో రాసి
ఇన్సర్ట్ చేయండి ఇక్కడ కూడా బై యూఆర్ఎల్ ఆర్ ఇందాక చెప్పినట్టు ఎంఎస్ ఆఫీస్ వర్డ్లో రాసేసి ఇన్సర్ట్ చేసుకోవచ్చండి. ఇది ఈజీ వే అండి. సో ఈవెన్ ఇక్కడ లాటెక్స్ అనేది కమెంట్స్ పెద్దగా ఏం అవసరం లేదండి. మనకి ఏది కావాల్సి వస్తే అది ఇక్కడ మనకు టైప్ చేసుకోండి. గూగుల్‌లో సెర్చ్ చేసుకోవచ్చండి. వచ్చేస్తుంది. సపోజ్ ఐఎన్‌టి ఇంటిగ్రేషన్ లోవర్ లిమిట్ కావాలంటే షిఫ్ట్ అండర్ స్కోర్ ఏ, అప్పర్ లిమిట్ కావాలంటే సూపర్ స్క్రిప్ట్ సింబల్ బి. ఓకే. ఇన్ఫినిటీ కావాలనుకోండి ఐఎన్ఎఫ్‌టివై ఇన్ఫినిటీ వచ్చేస్తుందండి. వెరీ సింపుల్ అండి. ఇక్కడ మనకు ఆల్రెడీ ఎగ్జిస్టెడ్ కూడా ఉన్నాయండి. సమ్మేషన్ కావాలంటే సమ్మేషన్ తీసుకోవచ్చు. ఎక్స్ పవర్ ఏ, ఎక్స్ పవర్ బి, ఏ బై బి, ఫ్రాక్షనల్ అన్నీ ఇక్కడ ఆల్రెడీ అవైలబుల్ ఉన్నాయండి. వర్డ్‌లో ఎలా అయితే ఉన్నాయో అలా అవైలబుల్ ఉన్నాయండి. వీటిని యూజ్ చేసుకోవచ్చు. ఈవెన్ మ్యాట్రిసెస్ ఇందాక రాసాం కదండీ! అది ఈవెన్ ఇక్కడ కూడా మనకుందండి. ఇక్కడ మ్యాట్రిసెస్ ఉంది. ఇక్కడ మనకు అడుగుతుందండి ఎన్ని రోస్ కావాలి, ఎన్ని కాలమ్స్ కావాలి. ఇందాక రాసాం కదా 3, 3 అని సెపరేట్ విత్ కామా అంటుందండి. సో బిగన్ మ్యాట్రిక్స్ ఎండ్ విత్ ఎండ్ మ్యాట్రిక్స్ అని వచ్చేసిందండి. ఇక్కడ కూడా మనం యూజ్ చేసుకోవచ్చు. ఇందాక వేసాను కదా! ఆల్రెడీ మీరు ఫెమిలియర్ అయితే ఆ కమాండ్స్ గుర్తుపెట్టుకుంటారు. లేదంటే మనం ఇక్కడికెళ్ళి రాసుకోవచ్చు సింపుల్‌గా. సపోజ్ దీని తర్వాత మనకి ఇంకేమన్నా కావాలి సమ్మేషన్ గాని, ఆల్ఫా, బీటా, గామా ఇవన్నీ ఉన్నాయండి ఇక్కడ. ఓకే. ఇవన్నీ ఇన్సర్ట్ చేసుకోవచ్చు. కాపీ ద యూఆర్ఎల్ అండ్ పేస్ట్ ఇట్ ఓవర్ దేర్. ఓకే. మీకు నచ్చితే షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేయండి. సో దట్ మాకు ఇంకా వీడియోస్ చేయడానికి ఎంకరేజ్‌గా ఉంటుందండి.